హాయ్ అండి. సగ్గుబియ్య పాయసం ఎలా తయారు చేసుకోవాలో సగ్గుబియ్య పాయసం ముందుగా వీటిని బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకోవాలండి. ఇందులోకి సన్నటి సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, చిన్న స్మాల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న బాగా కలియబెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. కాసేపు బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చూడండి ఎండు ద్రాక్ష, కాజు, తర్వాత ఇలాచి, ద్రాక్ష, ఈ మూడు కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం అండి. యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను మూత పెట్టి కాసేపు బాగా ఉడికించుకోవాలి. చూడండి, కొంచెం సేపు కూడా బాగా ఉడికింది కదా. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం అండి. టేస్ట్కి తగ్గ షుగర్ అండి యాడ్ చేసుకున్నాం అండి. చూడండి, షుగర్ యాడ్ చేసుకున్నాము. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు ఆ షుగర్ని అంతా బాగా కరిగిన తర్వాత చూడండి, షుగర్ అంతా బాగా కరిగింది కదా. చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సేమియాని కూడా కలిపేసుకుందాం. సేమియాని కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ చాలండి. మరి థిక్నెస్ రాకూడదు. పాయసం అయిపోయిందండి. పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. పాయసం అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, సగ్గుబియ్య పాయసం రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి